గైస్ మన అల్లరి నరేష్ అన్న అండ్ అమృత అయ్యర్ వీళ్ళిద్దరూ లీడ్ యాక్టర్స్గా వచ్చిన బచ్చలమల్లి అనే మూవీ రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయింది కదా. అయితే నేను ఆ మూవీని జస్ట్ ఇప్పుడే చూసి రావడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే గైస్ అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్ మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది. అండ్ ఇప్పుడు ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటంటే దీని డైరెక్టర్ సుబ్బు గారు ఎంచుకున్న పాయింట్ కొత్త పాయింట్ ఏం కాకపోయినప్పటికీ కూడా దాన్ని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం చాలా బాగుంది. అలాగే బచ్చలమల్లి అనే క్యారెక్టర్ని అండ్ ఆ క్యారెక్టర్ యొక్క వరస్ట్ బిహేవియర్ని కూడా ఇందులో చాలా బాగా చూపించారన్నమాట. అండ్ ఇప్పుడు యాక్టర్స్ విషయానికి వచ్చేసినట్లయితే ఇందులో బచ్చలమల్లి అనే క్యారెక్టర్లో మన అల్లరి నరేష్ అన్న తన మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్తో ఇరగ్గొట్టేశాడనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో తన పెర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఇంకా ఇందులో మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ రావు రమేష్ గారు, అమృత అయ్యర్, రోహిణి గారు, మన హీరోకి ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసిన పర్సన్, ఇలా మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు డీసెంట్గానే పెర్ఫార్మ్ చేశారు. దీనికి తోడు ఇందులో కొన్ని డైలాగ్స్ ఫైట్స్ కూడా సూపర్ ఉన్నాయి. అండ్ ఇందులో సాంగ్స్ అండ్ బీజిఎం కూడా పర్లేదు. ఎస్పెషల్లీ ఫైట్ సీక్వెన్సెస్లో అండ్ ఎమోషనల్ సీన్స్లో బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. లాస్ట్గా ఏంటంటే తుని అనే విలేజ్ యొక్క సరౌండింగ్స్ని చాలా న్యాచురల్గా చూపించడంలో సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగా సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు, మన అల్లరి నరేష్ అన్న రేంజ్కి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్ దీని డైరెక్టర్ సుబ్బు గారు ఎంచుకున్న స్టోరీనే అవుట్డేటెడ్ స్టోరీ కావడం వల్ల మూవీ అయితే అక్కడక్కడ సాగదీస్తున్న ఫీలింగ్ అయితే మనకు కంపల్సరిగా కలుగుతుంది. అలాగే ఇందులో సాంగ్స్ బాగున్నా సరే వాటి ప్లేస్మెంట్ మాత్రం అస్సలు సింక్ అవ్వలేదన్నమాట. లాస్ట్గా ఏంటంటే ఈ మూవీ మొత్తం కూడా ఎమోషన్స్ మీదనే రన్ అవుతుంది కాబట్టి ఆ ఎమోషన్స్ని ఇంకొద్దిగా స్ట్రాంగ్గా చూపించుంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్ ఈ బచ్చలమల్లి మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నాకైతే నచ్చింది. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.75 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.